శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజే మాఘమాసం శనివారం. ఇలాంటి విశేషమైన రోజున స్వామివారి కథలను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సకల కోరికలు నెరవేరి అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. కలియుగంలో ఒకానొక శుభముహూర్తమున సాక్షాత్ భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి పొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచింపవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞ ఇచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓయి ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పము గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనుసరిస్తూ అనేక కష్టాలు పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలను నర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతము ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర, మాఘమాసం, కార్తీక మాసములందు గాని, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులు ఎందు గాని, శ్రవణ, స్వాతి నక్షత్రముల రోజుల ఎందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతము ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యము తలపెట్టినను ఈ వ్రతం ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నముగా జరిగి 1000 రెట్లు శుభప్రదము కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యములు లభించగలవు. ఉదయమున గాని సాయంకాలముందు గాని ఈ వ్రతము ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలను. మీ స్వగృహమందు గాని, వసతి గృహమందు గాని, నా ఆలయములందు గాని, ఏ పుణ్యక్షేత్రమునందు గాని, నదీ తీరమున గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును. మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయోదాయకము. ఈ వ్రతం ఆచరించిన వారికిని, విన్న వారికిని, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికిని అష్టైశ్వర్యములు కలుగగలవు. ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్య ఆశీస్సులు పొందినారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదాయిని అయి అనేక శుభములను కలుగజేయును. ప్రశాంత మనసుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరించినచో వ్రతఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతం ఆచరించే విధానము మిక్కిలి సులభతరము. కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను. అందువలనే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు, యజ్ఞయాగాదులకు నిచ్చు ఫలము కేవలము ఈ వ్రతం ఆచరించుట వలనే మీరు పొందగలరు. ముందుగా వ్రతం ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకొనవలను. మండపమును ఏర్పాటు చేసుకొని నా ప్రియ సఖులైన శ్రీదేవి భూదేవులతో కూడియున్న నా పటమును మండపంపై ఉంచవలను. మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును. మీకు ప్రియమైన ఇతర దేవతల పటములను కూడా ఉంచుకొనవచ్చును. నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలను. లేదా వారందరికీ మనస్సుల్లోనే నమస్కరించవచ్చును. ముందుగా పసుపు వినాయకుడిని పూజింపవలను. అటు తరువాత ఈ వ్రతమునందలి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలను. ఇది ప్రథమ అధ్యాయం. మిగిలిన 4 అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద 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 అను 3 సార్లు స్మరించవలను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను. కావున మరొక విశేషమును కూడా చెబుతున్నాను. ఈ వ్రతమును ఇంత వివరముగా చేసుకున్న శక్తి లేనివారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి
నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు. మీ కష్టములన్నీ తొలగిపోగలవు. మీకు సకల శుభములు కలుగును. ఎవరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహము మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైన తాను ఎల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనమందరం ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమునకు పాత్రులు కావలను. ఈ వ్రతం ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చు. 2వ అధ్యాయమును మనకు మహాతపస్సంపన్నులైన సాక్షాత్ శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహామహిమాన్వితమైనది. కలియుగములో ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొంది ఉన్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము నమస్కరించవలను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానము కలిగిరి. ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుచూ ఉండేవాడు. విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరాహిత్య కార్యక్రమములు దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తూ ఉన్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది. తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఎట్లు జరిపించవలననా అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపారమైన ప్రేమ అని మనందరికీ తెలిసినదే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలనని విష్ణుచిత్తుని అర్థించాడు. అందులకు విష్ణుచిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టము మాకేమున్నది? అతిథి సాక్షాత్ శ్రీమన్నారాయణునితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుని లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా దిగాలుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహా తపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్ ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేదేమున్నది? నా మనోవ్యధంతా నా పుత్రికల వివాహం గురించి అని విన్నవించుకున్నది. అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించి తిని. నీ కష్టములన్నీ తొలగిపోవు. కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పెదును. ఈ వ్రతం ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానం అంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుచిత్తుడు, స్వామి, మహా సంతోషం. ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు, శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినము. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదమని విష్ణుచిత్తులు, తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమునే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట తీర్థప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు విరడిలేరు. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారం గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతతీర్థ ప్రసాదమును తానును స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు, శ్రీలక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతటో చీకటి పడి నిద్రా సమయమైనది. అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా, స్వామి, కడు పేదనైనా నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని యందే విశ్రమించవలసిందని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి, ఏమీ చింతించవలసినది అని చెప్పి తాను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు.
కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి. గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు. విష్ణుచిత్తునికి బయటపడకుండా ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగినదంతా దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము! కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతిమే. చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామి అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యము వలన కదా ఇదంతయు జరిగినది అని ఆ స్వామిని అనేక విధాల స్తుతించారు. చూసారా, సాక్షాత్ శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తని శ్రీ విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. 3వ అధ్యాయాన్ని మహాతపోనిష్ట గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ వాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకొనడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణుడికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒక రోజున ధనవంతులందరూ అనేక విందు విలాసాలలో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి. వ్యాపారులందరి ఇళ్ళు నీట మునిగిపోయాయి. అంతా గాఢంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరకు కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం, ఎందుకీ జలప్రలయం ఎవరికీ అంతుపట్టట్లేదు. అంతలో వారికి ఒక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి అలా పలికింది. ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనమని తలుచుకొనటం వలననే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరులోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తూ ఉండేవాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకి వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలోక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులే. ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. గోవింద గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయము శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెబుతున్నారు. ఓ
ఓ కలియుగవాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నును గావించుకొనడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్ ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసుగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలిడడం సాధ్యం కాదు. స్వామి దర్శనం సాధ్యము కాదు. ఇదే విధముగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వలననే గాని సాధ్యము కాదు. ఆచరిస్తున్నవారు, కథలు విన్నవారు, ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులే ఎంతో మహాభాగ్యము పొందుదురు. పూర్వకాలమున నగరి అనే గ్రామములో ధనగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములను సంపాదించిననో అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకొని వెర్రవీగేవాడు. ఎంతటి వారినైనను ఈ అహంకారమే గదా అధోపాతాళానికి త్రోసివేయినది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతమును జరుగుతున్నదని తెలుసుకొని తాను కూడా వ్రత కథలను వినదామని వెళ్ళింది. వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము పొట్లముగా కట్టించుకొని ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ హడావుడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతూ ఉన్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళన్నీ అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిది కావలసిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగటి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసేపోగలడని ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం స్థిమితపడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమీ ఈ విచిత్రము, ఏమీ ఈ మాయ? ధనగుప్తుడి నోటమాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయోందాలనతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్ద ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని ప్రసాదంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. ఈ వెంకటేశ్వర వ్రత మహత్యము ఇంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసిందని భరద్వాజుల వారు అనుగ్రహించారు. గోవిందా గోవిందా గోవిందా. ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహాతపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది. కృత, త్రేత, ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమనిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు.
తిరుమల క్షేత్రమంతా సాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడి దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటిది కావటం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ శ్రీనివాసుడినే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజూలాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజు రోలుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూటలు క్రింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవటి కాలితో ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు. ఈ అవటితనం పోయే మార్గం ఏదైనా సెలవియ్యవలసిందని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తానని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవియ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగుల వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంట బయట ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటాముళ్ళు సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడు సంగతే మరిచిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవవచ్చులే అనుకున్నాడు. వెంటనే వెళ్ళి రాజా ఆస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి. ఆ బ్రాహ్మణుడికిచ్చిన మాట పూర్తిగా మరిచిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు. తన మహత్యం తెలియచెప్పాలని నిర్ణయించుకున్నారు. అంతే, ఆ మర్నాడు రాజా ఆస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుణ్ణి పలు విధాలా శిక్షించారు. ఎందుకిలా జరిగింది, ఎందుకు ఈ అభాండం తన మీద పడిందని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని. ఎంతటి అపరాధం చేశాను? దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతీ నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతీ నెల జీవితాంతం తమకే సమర్పిస్తానని చెంపలు వేసుకొని స్వామివారిని పరిపరి విధాల వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమనే దొరికినవి. మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం ప్రతీ నెల శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కళకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము సమాప్తము. సర్వే జన సుఖినో భవంతు.